ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారంటే, తల్లి, 3 రోజుల్లో నువ్వు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నావు. నీ బాబాని నమ్మి వెంటనే నా పాదాలు తాకి నేను చెప్పే శుభవార్త వినమ్మా. ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి శుభవార్తను తీసుకువచ్చారో ఒక్కసారి బాబాగారి పాదాలను తాకి ఆ వార్త ఏంటో విందామా? తల్లి, సరిగ్గా 3 రోజుల్లో నీ జీవితం మారబోతుంది. నీ జీవితాన్ని మంచి మార్గంలో నేను నడిపిస్తానమ్మా. ఒక్కసారి ఇది విను. ఖచ్చితంగా ఆనందిస్తావు తల్లి. నేను నిన్ను మరిచిపోయాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, భ్రమపడుతున్నావు కదా. కానీ నీకు ఒక్కటి చెప్పనా తల్లి, గందరగోళానికి ప్రాణం ఉందా అంటే నిన్ను, నీ ఆలోచనలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఏంటి బాబా ఇలా అంటున్నారు అని అడుగుతున్నావా? నిజమే కదా తల్లి. ఇప్పుడు నీ మనసు ఎందుకు ఇంత గందరగోళంగా ఉంది? ముందు నువ్వు నీలో ఉన్న ఆలోచనలను తీసిపడేసేయ్. నేను నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టనమ్మా, భయపడకు. నువ్వు కూడా నేను లేకుండా ఒక్క అడుగు కూడా అస్సలు ముందుకు వేయలేవు. నిజమే కదా తల్లి. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్ని మర్చిపోయావా చెప్పు? నా భక్తుల ఇష్టాలను, కోరికలను తెలుసుకొని కాస్త ఆలస్యమైనా సరే వాటిని పూర్తి చేస్తాను. ఎవరైతే నన్నే నమ్మి ప్రతి క్షణం నన్నే ఆరాధిస్తారో వారి కోరికలు, సమస్యలు అన్నీ తీర్చి నేను వారితో పాటే ధైర్యంగా ఉంటాను. అలాంటిది నువ్వు నన్నే నమ్మిన నా బిడ్డవి. నిన్ను ఎలా నేను మర్చిపోతాను చెప్పు? నేను నీ భక్తికి మెచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటున్నానమ్మా. నీకు కష్టం అనిపిస్తే ఒక్క పని చేయి తల్లి. అది ఏంటి అంటే, నీకు కష్టమైన సమస్య అయినా వచ్చినప్పుడు నాతో చెప్పుకో. ప్రశాంతంగా మనసు విప్పి నాతో మాట్లాడు. నేను ఓపిగ్గా వింటానమ్మా. నీ సమస్యలన్నిటినీ నాకు వదిలేసేయ్, నేను చూసుకుంటాను కదా. నీ జీవితం అంతా కూడా నువ్వు చేయాల్సిన పనిని నేను ఒకే ఒక్క క్షణంలో చేసి చూపిస్తాను. కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య, ప్రతి కష్టం, దిగులు అంతా కూడా, ఇంకా నీ చుట్టూ ఉన్న ఆందోళనలు అన్నీ కూడా నా దగ్గర వదిలిపెట్టు. నేను చూసుకుంటాను కదా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నా బిడ్డకి భయం వస్తే ఏం చేయాలి అనే ఆందోళన. కాబట్టి ఇక నీ సమస్యలన్నీ కూడా నావి తల్లి. ధైర్యంగా ఉండు. అసలు నీకు ఎందుకు తల్లి భయం చెప్పు? నీ భవిష్యత్తు గురించే కదా నీ భయమంతా. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు తల్లి, గుర్తుపెట్టుకో. నీ బాధ నిన్ను మాత్రమే బాధించదు, నీతో పాటుగా నీతో ఉన్నవారిని కూడా బాధిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బాధని నువ్వు మనసులోనే దాచుకోవద్దమ్మా. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే భయం. ఎందుకో తెలుసా? ఆ పనిలో విజయం వస్తుందో లేదో అన్న భయం. ఏదో ఆలోచిస్తూ భయపడుతూ ఎప్పుడో ఒకసారి వెనకడుగు వేస్తూనే ఉంటావు. ఒకవేళ నువ్వు చేసే పనిలో విజయం రాకపోతే ఇతరులు ఏమంటారో అన్న భయం. వాళ్ళేమంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పి ప్రతి క్షణం భయపడుతూ ఉంటావు. నీ విషయాలు ఇతరులకి చెప్పాలన్న భయమే, చెప్పాక వారు ఏమంటారో అన్న భయం. ఇలా నీకు అన్నీ భయాలే. జరిగేవి భయమే, జరగబోయేవి భయమే. చివరికి నీకు ఏదో జరుగుతుంది అని భయపడతావు. నీ పనిలో ఓటమి వస్తుందేమో అన్న భయం. ఇలా నీ జీవితమంతా భయం చుట్టూ తిరుగుతుంది. జీవితాంతం భయపడుతూ కూర్చుంటే ఎలా తల్లి? ఈ క్షణం నేను నీకు ఒక్కటి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోమ్మా. జీవితం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. తరువాత ఏముంది అని ఆలోచిస్తూ భయపడకు. ఎందుకంటే జీవితం అనే ఒక అందమైన పుస్తకంలో అన్ని ఆనందాలే ఉంటాయి. అన్నీ కూడా అద్భుతంగా, అందంగానే ఉంటాయమ్మా. నన్నే నమ్మిన నా బిడ్డలకు చెడు ఎందుకు జరగనిస్తాను చెప్పు? నా బిడ్డలకు మంచి చేయాలని నేను ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూనే ఉంటాను. ఇక నీ జీవితంలో ఉన్న పేజీలు నీకు ఎన్నో బంధాలను దగ్గర చేస్తుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితం నీది మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం, ఆందోళన అనవసరం. ఇక నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా.
ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే, ఏం జరిగినా సరే అంతా నీ మంచికేనే అనుకో. అంతా మంచే జరుగుతుంది అని నమ్ము. నా బాబా నాకు తోడు ఉన్నారు కదా అని ధైర్యంగా ఉండు తల్లి. చెడు ఆలోచనలకు నీ మనసులో అస్సలు చోటు ఇవ్వకు. నా మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని నీ వద్దకి అస్సలు రానివ్వకు. ధైర్యంగా ఉండమ్మా. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా రక్షక కవచంలా నీతో పాటే ఉంటాను. ఇన్ని చెప్పాక కూడా నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు చెప్పు. గుర్తుపెట్టుకో తల్లి. నీ మాటకే విలువ ఇవ్వని వాళ్ళు వారి జీవితంలో నీకు గొప్ప స్థానాన్ని ఎలా ఇస్తారు చెప్పు. కాబట్టి ఒకరు ఎవరో విలువ ఇవ్వలేదు అని వాళ్ళ జీవితంలో నీకు స్థానం కావాలి అని ఎప్పుడూ కూడా ఆశపడకు. నువ్వు ఎప్పుడు నీలానే ధైర్యంగా ఉండు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఎప్పుడూ నీలానే ఉండాలి. ధైర్యంగా ఉండాలి. అప్పుడే కదా నువ్వు ఏదైనా సరే సాధించగలవు. నువ్వు చేసే పని మంచిది అని నీకు అనిపిస్తే చాలు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నేను నీకు ఖచ్చితంగా తోడు ఉంటాను. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. బాబాగారు చెప్పాలి అని అనుకున్నది ఒక్కటేనండి, తన బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ఏదైనా సరే ధైర్యంగా సాధించాలి అని. ఎవరికో భయపడి ఇతరులకు భయపడో లేదంటే పరిస్థితులకు భయపడో ఎవ్వరు కూడా ఒక్క అడుగు కూడా వెనక వేయకూడదన్నమాట. మీలో భయం ఎంతున్నా సరే అంతా అణిగిపెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా బాబాగారు మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. బాబాగారు మనకి ఒకసారి మాట ఇచ్చారు అంటే అది పొరపాటున కూడా మాట అయితే తప్పరన్నమాట. మనం కూడా బాబాగారికి మాట ఇచ్చినట్లుగానే మాట నిలబెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితం కూడా చాలా అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. మనం చేసే పనులన్నిటిలో కూడా బాబాగారు ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటారు. మన కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనకి తోడు ఉన్నా, వదిలేసినా సరే, కష్టకాలంలో మనల్ని వదిలేసినా కానీ బాబాగారు మనకి తోడుగానే ఉంటారన్నమాట. మనకి ఎంత కష్టం వచ్చినా బాబా సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు, మెరుపు వేగంతో వచ్చి మన ముందైతే బాబాగారు ప్రత్యక్షమైపోతారు. మీరు ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా సరే బాబాగారిని ఒక్కసారి తలుచుకోండి. మీ జీవితం అంతా ఎంతో అద్భుతంగా ఆనందంగా అయితే మారిపోతుందన్నమాట. ఇక మరి చూశారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.